మన జిల్లా మన వార్తలు నేటి SLN న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖ్య వార్తలకు స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేటలో నూతన కార్యాలయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తన్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, స్థానిక కార్పొరేటర్ లగిశెట్టి రాజయ్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేయర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ గుడిపేటలో నూతన కార్యాలయాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ప్రజలకి పాలనని మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, స్థానిక కార్పొరేటర్ లాగిశెట్టి రాజయ్యతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేయర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వార్డు సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల్ని మేయర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, ఇండ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ వైర్ల తొలగింపు వంటి అంశాల్ని ప్రజలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ స్పందిస్తూ ప్రజల సమస్యల్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి తీసుకుని వెళ్లి త్వరితగతిన పరిష్కార మార్గం చూపిస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 17వ డివిజన్ కార్యాలయం వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువుగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎలాంటి సమస్యలైనా నేరుగా కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. పారదర్శక పాలనని సత్వరంగా సేవలందించడానికి ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ లాగిశెట్టి రాజయ్య మాట్లాడుతూ డివిజన్ ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మేయర్, డిప్యూటీ మేయర్ల సహకారంతో నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ప్రజలకి తక్షణ సేవలు అందించడంతో పాటు అభివృద్ధి పనుల్ని సమర్థవంతంగా పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ వార్డు అధికారి కుమారస్వామి, 18వ వార్డు డివిజన్ కార్పొరేటర్ రాసమల్ల, కమల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते अयं मुहूर्त सुमुहूर्तो हमे कामाय कामकामाय मध्यं प्रचोदयातु राजाय प्रयदायिने नमो वजंबे श्रवणाय ब्रह्मणे सत्तमे कामान् कामकामाय मध्यं वै श्रवणो यदातु कुबेराज वै मंगल वाद्यालो नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं लोकलंडी ఇలా 70,000 రూపాయలు ఇస్తామని ఇందిరా మిల్ల కింద ఇస్తామన్నారు. అది రాలే అందరికి. మన ఒక ఫోటో ఉంటే అప్లికేషన్ పెట్టండి. అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అర్హులు ఎవరైనా ఉంటే ఇందిరా మిల్లకు సాంక్షన్ అయిన అర్హుల లిస్టులో ఉంటుంది కదా, చాలా ఏవేవైతే ఉన్నాయో వాటిని అది ఇంకోటి. అది ఇప్పుడు మన నాయకుల లోపం వలన లేకపోతే గ్రామ స్థాయిల లోపం వలన
అందులో ఒక 200-300 పేర్లు మిస్ చేసారు, మిగతా వాళ్ళకి మిస్ చేసారు. అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇద్దరు 2012 నుంచి వాళ్ళకి ఎవరికి రాలే. పాత స్కీమ్ కాదు, ఆల్రెడీ నిర్వాసితులకు అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జరిగింది. ఒకటే పిటిషన్ చాలా మంది విషయాలు సార్. అన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. అంటే ఇది ఎమ్మెల్యే లిస్టులో కూడా ఉంది. సార్, ఇప్పుడు ఆఫీస్ నుంచి ఫస్ట్ ప్రయత్నం అదే అవకాశం ఉంటే కంపల్సరీ ఫస్ట్ ప్రాబ్లం అది. అందరికీ నమస్కారం. 17వ డివిజన్ మంచిర్యాల కార్పొరేషన్లోని 17వ డివిజన్లో నేటి రోజున గౌరవ కార్పొరేటర్ లగిశెట్టి రాజయ్య గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్కి సంబంధించిన కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేటి రోజున మరి డివిజన్కి సంబంధించిన సమావేశం నిర్వహించుకొని డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అవన్నింటిని కూడా చర్చించి మరి డివిజన్ ప్రజలు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మరి ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందిరా మిల్లు కావచ్చు, పింఛన్స్ కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ముఖ్యంగా ఆర్టీసీ బస్ సంబంధించిన మహాలక్ష్మి పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా క్రాప్ లోన్కి సంబంధించిన లోన్స్ కావచ్చు, వీటన్నిటిపైన చర్చించుకొని ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని డివిజన్ ఆఫీసర్ ద్వారా అన్నింటిని నోట్ చేసుకొని ముఖ్యంగా ఉన్న మేజర్ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ సమావేశం ద్వారా తీర్మానించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇంకెవరికైనా ఇందిరా మిల్ అవసరం ఉన్నప్పటికీ కూడా వాటిని దరఖాస్తులు కూడా స్వీకరించడం జరుగుతుంది. అంటే ఎలిజిబుల్ లిస్టులో ఉన్న వారికి రెండో లిస్టుకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వాటిని దరఖాస్తులు కూడా స్వీకరించి అర్హులైన రెండో లిస్ట్ సంబంధించిన అర్హులైన కూడా ఆ లిస్టు ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా గృహజ్యోతి 200 యూనిట్లకు సంబంధించిన కరెంట్ ఎవరికైనా ఫ్రీగా అందకపోయి ఉంటే వాళ్ళకు సంబంధించిన దరఖాస్తులు కూడా కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకురావడం. ఈ ప్రాంతంలో ఇంటి నెంబర్ల సమస్య చాలా ఎక్కువ ఉందని గతంలో మా కార్పొరేటర్ గారు కూడా చెప్పారు. వాటిని కూడా ఇప్పుడు మొన్నటిదాకా కలెక్షన్ బిజీలో అందరం ఉన్నాం కాబట్టి ఒక 10-15 రోజుల తర్వాత మన కౌన్సిల్లో, ఎందుకంటే ఇక్కడ ముప్పు ప్రాంతం కాబట్టి ఆర్ఆర్ కాలనీ కాబట్టి సరైన డాక్యుమెంట్స్ కూడా ఉన్న వాటి కార్పొరేషన్ పరిధిలో కంపల్సరీ డాక్యుమెంట్ ఉన్నవారికి మాత్రమే ఇంటి నెంబర్స్ ఇస్తారు. కాబట్టి కౌన్సిల్లో తీర్మానం చేసుకొని ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే ఇంటి నెంబర్స్ లేవో వాటన్నింటిని కూడా సేకరించి డివిజన్ ఆఫీసర్ ద్వారా కార్పొరేటర్ ద్వారా సేకరించి ఇంటి నెంబర్స్ కూడా ఇచ్చే ఏర్పాటు, చాలామందికి ఇంకా కొంత పర్మిషన్స్ కూడా రావాల్సి ఉంటుంది. వాటిని కూడా ఖచ్చితంగా అన్నింటినీ పరిశీలించి పర్మిషన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ డివిజన్ పరిధిలో ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం, గౌరవ శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారు కూడా 60 డివిజన్లకు సంబంధించి 60 కార్యాలయాలు సంబంధించిన అయితే అమౌంట్ అయితే అది కూడా మేము కౌన్సిల్లో పెట్టడం జరిగింది. అందరికంటే ముందు ఉత్సాహవంతుడు, ఇంతకుముందు సర్పంచ్ అందరికంటే ముందే మరి కార్యాలయాన్ని ఇక్కడ రూపొందించుకొని మరి ఎమ్మెల్యే గారే వాస్తవంగా ఓపెన్ చేయాల్సి ఉండే. ఇక తను ఈరోజు గ్రామ సభ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందులోనే గ్రామ సభ చేయాలి, అది నా కోరిక, ఎట్లా చేసి మీరు ఓపెన్ చేయాలంటే ఇక తప్పనిసరి పరిస్థితిలో వచ్చి తన కోరిక మేరకు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యాలయం మీ డివిజన్ అభివృద్ధికి, మీ ముప్పు గ్రామాలకు సంబంధించిన ఏ అయితే సమస్యలు వాటన్నిటిని కూడా తన దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలన్నీ కూడా మా పరిధిలో ఉన్న వాటిని మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉంటే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మేము అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామ సభలో ముఖ్యంగా గ్రామాన్ని, మీ డివిజన్కి సంబంధించిన 3-4 విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి చందనపూర్ అనుకుంటా, నర్సింగపూర్, గుడిపేట, తుప్పపల్లి ఏవేవి అవుతున్నాయో ఈ గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం వరకు కూడా డివిజన్ ఆఫీసర్ ఇక్కడే ఉండి ఏ సమస్యలు మీ దృష్టికి వస్తాయి ఇవన్నీ నోట్ చేసుకొని మీ పరిధిలో ఉన్న వాటిని అప్పటిదప్పుడే క్లియర్ చేస్తూ ఇంకేదైనా పెద్ద సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే త్వరగా వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు 17వ డివిజన్లో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ కార్యాలయంలో మన ప్రభుత్వం అందించే పథకాలతో పాటు మీ సమస్యలను కూడా వినడానికి ఇక్కడ ఒక వేదికలాగా ఏర్పాటు చేసిన రాజన్న గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు దూరంగా వెళ్లకుండా మీకు దగ్గరలో ఉండి సేవ చేయడానికి ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యాలయంలో సమస్య
సమస్యల పరిష్కార దిశగానే ఇక్కడ కార్యాలయం ఉన్నది కాబట్టి మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా మీరు దూరంకి వెళ్లకుండా ఇక్కడ కార్యాలయానికి వచ్చి మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఏంటంటే మీకు వార్డ్ ఆఫీసర్, కార్పొరేటర్స్ మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి మీకు వారు అందుబాటులో ఉన్నారు. అట్లాగే ఈ 17వ డివిజన్ అభివృద్ధి చెందాలని, అట్లాగే మన నగరపాలక సంస్థ కూడా అభివృద్ధి చెంది మన రాష్ట్రంలోనే మన నగరపాలక సంస్థ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు ఎమ్మెల్యే గారి కొక్కిరాల ప్రేమసాగర్ ఆదేశాల మేరకు ఈరోజు గుడిపేటకు 17వ వార్డుకు మేయర్ గారు ధరణి మధుకర్ గారు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య గారు, మరి నా తోటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు అందరికీ ఇక్కడికి వచ్చేసి ఈరోజు గ్రామసభ వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత అందులోనే మేము గ్రామసభ పెట్టుకున్నాము. గ్రామసభ ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమం వచ్చినందుకు మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి ప్రత్యేక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల జిల్లా ఆజిపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో గ్రామసభను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సత్యమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరు కాగా గ్రామంలోని డ్వాక్రా మహిళలు, విద్యార్థులు మంగళహారతులు, పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 2 సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల పురోగతిని అధికారులు సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల వివరాల్ని చదివి వినిపించారు. జూన్ 2 నుండి అమలు కానున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం గురించి అవగాహన కల్పించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదికను అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకి ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గతంలో పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు 99 రోజుల కార్యాచరణ దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి రంగాలకి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, గ్రామ సభల్లో చురుగ్గా పాల్గొని తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కోరారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, డ్వాక్రా మహిళల సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ అనుభవాల్ని పంచుకుంటూ ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా విద్యుత్ ఏడీ రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఏపీఓ మల్లయ్య, ఎంపీఎం వెంకటేష్, మండల విద్యుత్ అధికారి మహేందర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి సహజ, మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు మాధవరపు రాజేశ్వరరావు, కర్ణమామిడి పిఎస్సిఎస్ చైర్మన్ కోటె సత్తయ్య, సర్పంచ్లు దుర్గం సంధ్య, స్వామి, నాయకులు అల్లముల నాగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు ఉంటే మొత్తం లబ్ధిదారులు 2520, వారికి 25 క్వింటాలు లక్షలు. మరియు గృహజ్యోతిలో 545 కుటుంబాలకు గాను 492 లబ్ధిదారు ఇప్పుడు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు పొందుతున్నారు మన రాపల్లి గ్రామ పంచాయతీ. మరియు ఇందిరమ్మ ఇల్లు మొత్తం 26 శాంక్షన్ వచ్చినాయి. మొత్తం ఒక 12 ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి మేడం. మిగతాయి కూడా కంప్లీట్ చేస్తున్నాము. మరియు 500 వంట గ్యాస్ సిలిండరు టోటల్ 518 కుటుంబాలకు వస్తున్నాయి. రైతు రుణమాఫీ 196 మంది రైతులకు అయినది. టోటల్ 1,47,06,416 మనకి రుణమాఫీ నగదు రైతులకు జరగడం జరిగింది. రైతు భరోసా 391 రైతులకు 4,14,192. మొత్తం రైతు బీమా మనకి ఒకరికి వచ్చింది 5 లక్షలు రాపల్లి గ్రామ పంచాయతీలో.
మరియు పెన్షన్స్ మొత్తం 395 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది మేడం. మొత్తం 8,80,320 ప్రతి నెల వాళ్ళకి చెల్లిస్తున్నాం. స్వయం సహాయ సంఘాలు మొత్తం 33 ఉన్నాయి మేడం. వారికి బ్యాంక్ లింకేజ్ ద్వారా మొత్తం నగదు 1,40,00,000 వరకు ఇవ్వడం జరిగింది. మరియు ఈజీఎస్ ద్వారా మనం ఇప్పటి వరకు 11 లక్షల సీసీ రోడ్ చేయడం జరిగింది. మరియు డిఎంఎఫ్టీ ద్వారా 5 లక్షలకు సంబంధించి మన రేజింగ్ ఆఫ్ డ్రైన్స్ కూడా చేయడం జరిగింది మేడం. ప్రేమసాగర్ రావు గారు ఈ మీటింగ్కి రావాల్సింది, ఆయన అనారోగ్య కారణంతో అంటే అనివార్య కారణాలతో ఈరోజు ఇక్కడ రాలేకపోయినారు. నేను మీ మధ్యలో కూర్చొని మీ సమస్యలు ఏంటో విని ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారికి నా వంతుగా నేను నివేదిక అందజేద్దామన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నిజానికి ఈ వేదిక నాకు ప్రభుత్వంలో ఏ అధికారం లేదు. ఈరోజు ప్రజాప్రతినిధి కాదు. నేను ఈ వేదిక పంచుకునే అధికారం నాకు ఉందో లేదో, నాకు ఇక్కడ కూర్చునే అధికారం ఉందో లేదో నాకు తెలియదు. కాకపోతే నేను మీ అందరికీ మేలు జరగాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అది కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి కానీ ప్రతిసారి ప్రతి ఎన్నిక సందర్భంగా మామూలు సందర్భాల్లో కూడా నేను గ్రామాన పర్యటించి ఇక్కడున్న సమస్యలు ఏంటి అన్నది దాదాపుగా నాకు అన్నీ కూడా తెలుసు. అలాగే ప్రతి ఎలక్షన్కి మిమ్మల్ని ఓట్లేయమని చెప్పేసి నేనే అడిగి మన వాళ్ళని గెలిపించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ సమస్యల్ని తెలుసుకొని నా వంతుగా నేను ఎమ్మెల్యే గారికి చెప్పి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా వారు కృషి చేసే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినాక అయితే ఈరోజు ఇక్కడ మనకు వివిధ పాలనాధికారులందరూ కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం అన్నది చెప్పడం జరిగింది. ఇక్కడ 25 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. అవి కాకపోతే ప్రతి దగ్గర కూడా మేము వెళ్ళిన దగ్గర ఏం చెప్తున్నారంటే L3లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ళ సమయంలో వాళ్ళకు చిన్నగా ఏదైనా అమౌంట్ పడడము, సిమెంట్ బస్తాలు రావడము అట్లాంటివి జరిగిన వాళ్ళకి బిల్లులు పడట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ సమస్యని తీర్చవలసిందిగా నేను ఇక్కడ జిల్లా అధికారులని అభ్యర్థిస్తున్నాను. అలాగే చాలామంది కూడా పెన్షన్ల గురించి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా చివరి 5 సంవత్సరాలలో అసలు రాలేదు, 7-8 ఏళ్ళ నుండి పెన్షన్స్ రావట్లేదని. ఈసారి మన అందరికీ ఆర్థిక మంత్రి గారు బట్టి విక్రమార్క గారు మొన్న బడ్జెట్లో ఒక మంచి శుభవార్త చెప్పిండ్రు. 2 లక్షల మందికి ఇప్పుడు ఆసరా ఏదైతే ఉందో పెన్షన్స్ మంజూరు చేయడం జరుగుతుంది అని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా మనకు 6 గ్యారెంటీల పేరుతోని ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు మీ అందరికీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్, ఆయన సిఎల్పి లీడర్ వాళ్ళ సంతకాలతోని మీకు ఒక హామీ పత్రం అందజేయడం జరిగింది. అయితే ఆ 6 గ్యారెంటీలలో ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం అమలు చేసుకుంటూ వస్తున్నాం. అన్నిటిలోకి ముందుగా మహిళలకే పెద్దపీట వేసి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇంతసేపు మనం చర్చించుకున్నాం. ఆ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దాంట్లో అలాగే ఇంకొకటి ఇప్పుడు డిఆర్డిఓ గారు ఒక శుభవార్త చెప్పిండ్రు. మన మంచిర్యాల జిల్లాలో ఉన్న 16 మండలాలకి ఒక్కొక్క మండలానికి ప్రభుత్వం ఒక్కొక్క బస్సును ఇవ్వడం జరిగింది. 36 లక్షల ఖరీదైన బస్సుని మనకు అందజేయడం జరిగింది. దానికి మనకు రెంట్ కింద ఆర్టీసీ ప్రతి నెల మీకు 69,468 రూపాయలు ఏవైతే మీకు ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వీటికి 69,468 రూపాయలు మీకు రెంట్ కింద ఆర్టీసీ చెల్లించడం. మంచిర్యాల జిల్లా లక్షపేటలో సంచలనం సృష్టించిన దొంగ నోట్ల చెలామణి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం రాత్రి లక్షెట్టిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ కేసు వివరాల్ని వెల్లడించారు. ఇప్పటికే 12 మంది రిమాండ్లో ఉన్నారు. గత ఫిబ్రవరి 25న లక్షెట్టిపేట పట్టణంలో వెలుగు చూసిన ఈ దొంగ నోట్ల కేసులో పోలీసులు ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ తమ సిబ్బందితో కలిసి ఇటిక్యాల ఎక్స్ రోడ్డు సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా వారు దొంగ నోట్ల చెలామణికి పాల్పడినట్లు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో కాకినాడ జిల్లాకి చెందిన కాసారపు కోదండరావు, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన జుజ్జవరపు రవి, గోదావరి కనికి చెందిన ఎర్రోల శ్రీనివాస్ గౌడ్. నిందితుల నుండి పోలీసులు 1,61,000 విలువైన 500 రూపాయల నకిలీ నోట్లను, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నోట్లని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో నిందితులు ఈ నేరాల్ని పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే స్థానికులకి సుమారు 6 లక్షల మేర నకిలీ నోట్లు చెలామణి చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్ని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా నోట్లపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకి తెలియజేయాలని ఏసీపీ సూచించారు. కాసారపు కోదండరావు అండ్ బుజ్జవరపు రవి వీళ్ళిద్దరూ గోదావరికి వచ్చి వీళ్ళు గతంలో ఇక్కడి ప్రాంతవాసులకు ఏవైతే 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగిందో ఇంకా మిగతాయి కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే మళ్ళీ వీళ్ళకి సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గోదావరికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మా సిఐ గారు, లక్షపేట సిఐ గారు రమణమూర్తి మరియు లక్షపేట ఎస్ఐ గారు సురేష్ వాళ్ళ సిబ్బంది మన ఇటిక్యాల ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా వీళ్ళు 3 వ్యక్తులు మాకు కనిపించడం జరిగింది. మా సిఐ గారికి, ఎస్ఐ గారికి, టీంకి. వాళ్ళని విచారించగా వాళ్ళు గతంలో మేము 6 లక్షల రూపాయలు నకిలీ కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఎక్కువ అంటే దొంగ నోట్లు ఈ నకిలీ కరెన్సీ ఇచ్చి అసలు కరెన్సీ సంపాదించి అతి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాల ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అని అవి ఇవ్వడానికి ఇవాళ వస్తుంటే మా ఊళ్ళు చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పంచుల సమక్షంలో విచారిస్తే ఇవన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 1,61,000 నకిలీ కరెన్సీని మేము రికవరీ చేయడం జరిగింది. మరియు 4 సెల్ ఫోన్లు వాళ్ళని ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షపేట మండలంలో వెంకట్రావుపేట, తిమ్మాపూర్ గ్రామంలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సత్యమణి, జిల్లా మాజీ డీజీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకి ప్రభుత్వ సేవల్ని మరింత చేరువ చేయడమే లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో గత 2.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎల్ఓసి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందజేయడం ద్వారా అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు. గ్రామ సభలు ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా వినిపించే వేదికగా నిలుస్తున్నాయని, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. గ్రామ సభల ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా వినిపించే వేదికగా నిలుస్తున్నాయని, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. గ్రామ సభల అనంతరం స్థానిక నాయకులు కొక్కిరాల సురేఖని శాల్వాలతో సన్మానించి ఈ కార్యక్రమంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ స్థానికమైన సమస్యలు ఏంటి తెలుసుకొని వారి దృష్టికి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, సమస్యలు ఏంటి అన్నది ఆల్రెడీ మీకు సర్పంచ్ గారు చెప్పారంట. సార్ నేను కూడా పార్టీ ప్రేమ్ సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలల కాలం పూర్తయింది. దాదాపుగా మన నియోజకవర్గానికి కొన్ని 100 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ పనులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మన వెంకట్రావుపేట గ్రామానికి సంబంధించి
ఇప్పటికీ 105 ఇంద్రమిల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని కలిపి 85 ఇల్లు ఇప్పటికీ నిర్మాణం జరుగుతుంది అని చెప్తున్నారు. రెండో విడతలో కూడా మళ్ళీ ఇంద్రమిల్లు అనేవి రావడం జరుగుతుంది. అయితే ప్రతి గ్రామంలో కూడా మన సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మాకు ఇంద్రమిల్లు కావాలి అని పెద్ద ఎత్తున చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు కాబట్టి ఎవరు మేము ఇంద్రమిల్లు ఇస్తామంటే ఎవరు కూడా అడగలేదు. కాకపోతే ఇప్పుడు ఇల్లు నిర్మాణం అవుతుంది, వెంటనే బిల్లులు పడుతున్నాయి, ఆ ఇల్లు కూడా చాలా అందంగా రూపుదిద్దుకుంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇంద్రమిల్లు కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఇప్పుడు రెండో విడత ఇంద్రమిల్లు కూడా మంజూరు అవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆరోగ్యశ్రీ అంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సహాయం అనేది అందిస్తున్నారు. మన ఊళ్ళో ఎల్ఓసి కూడా ఇస్తున్నారు. మన వెంకటపేట గ్రామానికి సంబంధించి మాత్రం ఒకరికి 1,25,000 ఎల్ఓసి అందింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు 15 లక్షలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మన దగ్గర ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్నారో వాళ్ళకి 15,75,000 మనం అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించడం జరిగింది. అలాగే ఇంకొకటి ప్రతి ఒక్కరికి మనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మహిళలకు పెద్ద మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులు గురువారం తీవ్ర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందే వంట వార్పు నిర్వహిస్తూ వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టిజన్ ఉద్యోగులు మాట్లాడుతూ క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు రాత్రింబవళ్లు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నప్పటికీ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవలు అందిస్తున్న తమకి సరైన గుర్తింపు, భద్రతా సదుపాయాలు, స్థిర ఉద్యోగ హామీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టిజన్ ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎలాంటి లేని ఈ బిల్ కలెక్టర్లకు వెంటనే టీసీరేట్ కార్మికులకు జేఏసీలో కీలక పాత్ర పోషిస్తున్న టీసీరేట్ కార్మికులకు ప్రకటిస్తామని చెప్పేసి ఇవ్వడం వల్ల వచ్చిన రమేష్ అన్న కూడా మనకు పెద్ద ఎత్తున చెప్తున్నారు. సీఎం కూడా చెప్తా ఉన్నారు. మిగతా సంఘాలు 1184, 327, CITO, TREK ప్రతి సంఘం కూడా మద్దతు. విద్యుత్ సంస్థల్లో ఎన్నో సంవత్సరాలుగా మేము ఆర్టిషియన్స్గా పనిచేస్తూ ఉన్నాము. మాకు ఆర్టిషియన్ అన్న పోస్ట్ ఇచ్చి కూడా 7 సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ ఇంతవరకు కూడా మాకు ఇవ్వాల్సిన కన్వర్షన్స్, గ్రేడ్ చేంజ్ కానీ అలాంటివి ఏమీ ఇవ్వలేదు. మాకు గ్రేడ్ చేంజ్ ఇవన్నీ కాదు, మాకు ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండే విధంగా మా ఆర్టిజన్ అనే పోస్ట్ కాకుండా మాకు ఏపీఎస్సిబి రూల్స్ వర్తించేలాగా అమలు చేయాలని మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. మేము కోరుకున్న ఈ ఆర్టిజన్ కాకుండా ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండే విధానం మాకు అమలయ్యే అంతవరకు కూడా మా పోరాటాన్ని మేము ఆపుకోదలుచుకోలేదు. మేము అనుకున్నది సాధించకపోయేది ఉంటే 8వ తారీఖు నుంచి కూడా మేము అందరము ఒకే విధంగా సమ్మెకు వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాము. ప్రతి ఒక్క ఆర్టిజన్ కార్మికుడు ఆ సమ్మెలో పాల్గొని మేము కావాలనుకున్నది మేము నెరవేర్చుకోవడానికి మాకు అందరూ సహకారం
ఇవ్వడానికి అన్ని యూనియన్ల వాళ్ళు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. దానికి వాళ్ళ నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి. ఏ విధంగా ఈ 2 రూల్స్ పెట్టి ఇన్ని రోజులు మమ్మల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేసినాము అని చెప్తున్నారు. కానీ ఏ రకంగా పర్మనెంట్ అయినాము అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఈరోజు ఉన్నాము. అదేవిధంగా మాతో ఉంటున్న పీస్ రేట్ కార్మికులకు కూడా కనీస వేతనాలు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అన్మాన్స్ని ఆర్టిజన్గా గుర్తించాలని కోరుకుంటున్నాము. ఒకే సంస్థ ఒకే రూల్స్ ఉండాలన్నదే మా ధ్యేయం. ఈరోజు మంచిర్యాల సర్కిల్ ఆఫీస్లో మేము ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో గురువారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో గురువారం ఉదయం జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టపగలే ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో దుండగులు నిర్భయంగా ఈ దారుణానికి పాల్పడడం భయాందోళనలకి కారణమైంది. వార్డు పరిధిలోని కన్యక పరమేశ్వరి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న కొండా సరోజ అనే మహిళ ఉదయం తన ఇంటి ముందు పూలు తెంపుతుండగా ఈ సంఘటన జరిగింది. హెల్మెట్ ధరించిన 2 గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్కడికి చేరుకుని ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును బలంగా లాక్కుని వేగంగా పరారయ్యారు. ఘటనపై బాధితురాలు సరోజ ఆవేదన వ్యక్తం చేస్తూ పూలు తెంపుకుంటున్న సమయంలో వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా గొలుసు లాగేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో కేకలు వేయడానికి కూడా సమయం లేకుండా బైక్ పై తప్పించుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే లక్షెట్టిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీల్ని సేకరించి నిందితుల గుర్తింపుకు ప్రయత్నిస్తున్నారు. దుండగుల్ని త్వరలోనే అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో పట్టణంలో చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని సూచించారు. ఈ ఘటనతో 14వ వార్డు ప్రజల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు త్వరితగతిన నిందితుల్ని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ మా కొడుకుని లేపిన అప్పుడు కూర్చోదు అవి ఉన్నాయి కదా. నా పేరు ప్రవీణ్ కుమార్, లక్షపేట గ్రామము, బీట్ బజార్, ఊత్కూరులో. ఈ బీట్ బజార్ టెంపుల్ పోయే రోడ్డు లోపల పొద్దున సుమారు 6:50 నుంచి 7 గంటల ప్రాంతం లోపల మా మదర్ సరోజన పూలు తెంపుతూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద నుంచి వచ్చేసి వెనకాల నుంచి ఆ పుస్తల తాడు లాక్కెళ్ళడం జరిగింది. అది ఎవరు అనేది తెలియదు. అతను వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. వెంటనే పోలీసు వాళ్ళకు ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని విలువ 3 తులాలు ఉంటుంది. సో దీన్ని వెంటనే పోలీసు వారు వెంటనే తగు చర్య చేసుకొని దీన్ని వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి పొద్దున ఈ పట్టపగలు 7 గంటలకు దారుణంగా ఈ రకంగా చేయడం అనేది అమానుషం. ఇటు మరి రక్షణ లేకుండా పోతుంది, ప్రజలకు ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది. దీన్ని వెంటనే పోలీసు వాళ్ళు సివియర్ యాక్షన్ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలి. అసలు రక్షణ లేకుండా పోతుంది, ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా గట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ వార్డు సభలను మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నిర్వహించిన సభల్లో సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకి ఉచిత పంపు సెట్లు వంటి పథకాల లబ్ధిదారుల వివరాల్ని వార్డుల్లో చదివి వినిపించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లబ్ధి పొందిన కుటుంబాలు తమ అనుభవాలను సభలో పంచుకోవడం విశేషం. ఈ పథకాల ద్వారా తమ జీవన స్థితిలో వచ్చిన మార్పుల్ని వారు వివరించారు. వార్డు సభల ద్వారా ప్రజల అభిప్రాయాల్ని సేకరించి అభివృద్ధి కార్యక్రమాల్ని మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు చురుగ్గా పాల్గొని తమ సమస్యల్ని వెల్లడించడం ద్వారా పారదర్శక పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంతకుముందు అప్లికేషన్ ఇచ్చారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్?
ఇచ్చేసి ఇటు వెళ్ళిపోండి. నెక్స్ట్ ఓకే నైస్, వెళ్ళిపో. వచ్చేసాయమ్మా. ఓకే తీసుకున్నామ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే అమ్మా, వచ్చేసేయండి. ఓకే అమ్మా. ఓకే ఓకే అమ్మా, ఇచ్చేసి రైట్ ఇచ్చేసా. ఓకే అయిపోయింది. ఓకే సార్, నెక్స్ట్. ఓకే 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 ఇచ్చేసే, వెళ్ళండి. ఓకే ఓకే అయిపోయింది బాపు. ఓకే అమ్మా, నెక్స్ట్. దాకా చూడండి. ఓకే నెక్స్ట్. దాకా ఓకే. కొంచెం ఆగండి. పెట్టిపోతాను, మీరే రాసి మాకు దర్యాప్తు చేయాలి. మీరు రాయించాలంటే మాకు చదువు రాదు. చదువు దగ్గర తీసుకో. ఓకే అమ్మా, అది ఎంటర్ చేసుకుందా సార్? చేయించు. ప్రజాపాలన 99 రోజుల ప్రజల సమక్ష తెలుసుకొని ఇందిరమ్మ ఇండ్లు, వాటర్ సమక్ష, పింఛని, రోడ్ల సమక్ష చేయగలుగుతాం. మనం పోయి చేసుకోవాలి. చెన్నూరు మున్సిపాలిటీ, ప్రతి మున్సిపాలిటీకి ఉపాధి పథకాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీకి ఉపాధి హామీ పథకం ఉంటుంది. చెర్లు కానీ పూడి చెట్లు జరుగుతాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కొరకు హనుమాన్ మాలధరణ భక్తులు కాలినడగా వెళ్తున్న భక్తులకు దండపల్లి మండలంలోని గూడెం గ్రామంలో టీం రుద్ర ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఎదుట బుధవారం రాత్రి టీం రుద్ర యువకుల ఆధ్వర్యంలో భక్తులకి అరటి పండ్లు, త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. వేసవి కాలంలో కాలినడకన ప్రయాణిస్తున్న భక్తులకి త్రాగునీరు, తేలికపాటి ఆహారం అందించడం ద్వారా ఉపశమనం కలిగించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవల్ని భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. గ్రామంలోని యువకులు టీం రుద్ర పేరుతో ఐక్యంగా ఏర్పడి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో సేవాభావం పెంపొందుతుందని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడ్డారు.
మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉచిత చలివేంద్రాన్ని అఖిల భారత యాదవ్ సంఘం నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకుడు బండి సదానంద యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సదానంద యాదవ్ మాట్లాడుతూ స్వర్గీయ కాక వెంకటస్వామి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా వేసవిలో ఉపశమనం కలిగించడం తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజాసేవ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీనిచ్చారు. ఈ చలివేంద్రం ద్వారా ప్రతిరోజు బస్టాండ్ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు, కార్మికులు, స్థానిక ప్రజలకి త్రాగునీరు అందుబాటులో ఉండనుందన్నారు. వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల తిరుపతి, నాగుల దుర్గయ్య, తోట నరహరి, రామస్వామి, ఆర్ రామిరెడ్డి, ఆటో యూనియన్ నాయకుడు రామిరెడ్డి, తోట రాజు తదితరులు పాల్గొన్నారు. మందమరి పాత బస్టాండ్ ఫ్లైఓవర్ కింద స్వర్గీయ కాక వెంకటస్వామి గారి జ్ఞాపకార్థము ఈరోజు ఇక్కడ చలివేంద్రం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చలివేంద్రాన్ని ఆటో యూనియన్ తో పాటు వాకర్ సభ్యులందరూ కూడా ఐక్యతతో ఉండి ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే స్వర్గీయ కాక వెంకటస్వామి గారు బతికి ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఆయనే పేద ప్రజల కోసమే బతికిండు. పేద ప్రజలకి ఏం చేయాలనే ఒక తపన ఉండేది. ఆయన కోసము చాలామందికి తెలిసినటువంటి విషయము. అతను ఎప్పుడు కూడా పేదవారికి తిననీకి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కల్పించాలనే ఎప్పుడు ఆయనకు ఒక పట్టుదల ఉండేది. దాంట్లో భాగంగానే హైదరాబాద్లో పేదలకు వేలకు వచ్చి గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన తనయులు మన చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కానీ, ఇవాళ వారి మనవడు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు, డైనామిక్ ఎంపీ మన గడ్డం అమిష్ కృష్ణ గారు, ఇలా పక్క ఉన్నటువంటి వెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా వారి పెద్ద కుమారుడు అయినటువంటి వినోద్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈరోజు వారు ఏదైతే కాక ఆశయ సాధన కోసం వారు అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ ట్రస్ట్ పెట్టి కాక ఆశయాలను కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో విశాఖ ట్రస్ట్ ద్వారా వేసవి కాలంలో వేల కొద్ది బోర్లు వేసి స్కూళ్ళల్లో బెంచీలు ఇప్పించి పేద పిల్లలను చదివిపిస్తూ వారి సౌకర్యార్థము ఆ స్కూళ్ళల్లో బాత్రూమ్లు కట్టించడము, పడారి గోడలు కట్టించడము, ఇవాళ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి ఇవాళ సమ్మర్ వచ్చిందంటే ట్యాంకర్ల ద్వారా కూడా విశాఖ ట్రస్ట్ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేసినటువంటి ఒక గొప్ప ఫ్యామిలీ వల్ల గొప్ప ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇలా మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఇవాళ దేశంలోనే, భారతదేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ కాక వెంకటస్వామి గారు. మరి ఆయన పేరు మీద ఇవాళ మేము చలివేంద్రాన్ని ఓపెన్ చేసి ఇవాళ మేమందరం కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని, ఆయన చేసినటువంటి మంచి పనుల్ని, ఆయన చేసినటువంటి పేదలకు ఏ సేవలు చేసిందో వాటన్నింటినీ గుర్తు చేసుకొని
మరి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఇవాళ ఒక గొప్ప వ్యక్తి. ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలి, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడవాలి. మరి ఆయనకున్నటువంటి పేదలకు సాయం చేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ నుండి ఇక్కడ ఈ రోజులలో 20 రూపాయలు ఇస్తే కానీ వాటర్ బాటిల్ దొరికినటువంటి పరిస్థితి. కాబట్టి పేదలందరూ కూడా ఎవరైనా ప్రతిరోజు ఇక్కడ చల్లని మంచినీళ్ళు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ ఒక మనిషిని ఏర్పాటు చేసి 24 గంటలు ఇక్కడ వాటర్, మినరల్ వాటర్, చల్లటి నీళ్లు కూడా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మొదటి రోజు అందరికీ మజ్జిగ పంపించేస్తూ రేపటి నుండి చల్లటి నీళ్లను పంపిణీ చేయబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ వార్డు సభలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నిర్వహించిన వార్డు సభ ఉద్రిక్తంగా మారింది. సభలో పాల్గొన్న స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులు కమిషనర్ ను నేరుగా నిలదీశారు. తమ సమస్యల్ని కేవలం నమోదు చేసుకోవడమే తప్ప వాటికి పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా త్రాగునీరు కొరత, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి వంటి ప్రాథమిక సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ప్రజలు వెల్లడించారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజాపాలన పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం కేవలం మొక్కుబడిగా మారిందని, ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా అనిపిస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీనివ్వాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అధికారులు ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమస్యల్ని ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. గ్రామ సభ ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రజలకు మేము రిప్రజెంటేటివ్గా ఉన్నాము. ప్రతి ఒక్క విషయం మేము తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాలి, అది మీకు ఉండాలి కదా. అంటే 2-3 ఆఫీసర్లను పంపించి వాళ్ళు నోట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పేపర్లు అసలు మీరు పట్టించుకుంటానికి గ్యారంటీ ఏముందండి? మాకు మా సమస్యలు ఎట్లా సాల్వ్ అవుతాయండి? 2-3 కూడా రాలేదు, ఒకటే వార్డ్ ఆఫీసర్ వచ్చారు. ఒక వార్డ్ ఆఫీసర్ వచ్చారు, మీరు పోతారు, మీరు ఆ పేపర్లు ఇస్తారో తెలియదు, ఇయ్యరో తెలియదు. ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు బాధితులు, వాళ్ళ పక్షాన్ని ఎవరు మరి మాట్లాడేది? అట్లా ఇవ్వమనడానికి లేదు, ఖచ్చితంగా ఇస్తాం. మీరు అట్లా అంటారండి. ఇప్పుడు ఎన్నో మేము చూస్తలేమా? స్టేట్మెంట్ల ప్రకారమే మీరు జస్ట్ మాట్లాడుతున్నారు, పోతున్నారు తప్ప ఒక్క పని కూడా జరిగినట్లు లేదు. ఇక్కడ ఎక్కడుంది అభివృద్ధి? ఏదో ఎలక్షన్ కంటే ముందు జస్ట్ కంకర పోసిండ్రు, ఆ రోడ్లు వేసినట్టే వేసిండ్రు. ఆ రోడ్లు లేవు, ఏం లేవు ఇంతవరకు. ఫస్ట్ డ్రైనేజ్ కట్టిన తర్వాత రోడ్లు వేస్తారా? రోడ్లు కట్టిన తర్వాత డ్రైనేజ్ వేస్తారా? ఇంతకుముందు ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సంబంధిత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే జరిగేటి కార్యక్రమాలు. గ్రామసభ ఏర్పాటు ఆయన ఆధ్వర్యంలో జరగాలి. ఒక ఆఫీసర్ లేరు, ఎవరు లేరు, మీరు నిర్వహిస్తున్నారు వార్డు సభ్యులు వచ్చి. ప్రభుత్వం అత్యవసరంగా పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఇది. ప్రజలకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సమయం కూడా లేదు ఇద్దామంటే, అది ఆఫీసర్లు చేసే పని ఇది. అంటే మా సమస్యలు కూడా మేము చెప్పుకోవద్దాం, చెప్పాల్సిందే. కానీ అవకాశం ఇస్తలేరు మనకు ప్రభుత్వం అవకాశం ఇస్తలేదు. ఒకరోజు ప్రోగ్రామ్ ఇవాళ వచ్చిపోయే ప్రోగ్రామ్ కాదు కదా. 99 రోజుల ప్రజాపాలన అని ప్రోగ్రామ్ పెట్టింది. అంత అర్జెన్సీగా ఉండే ముందు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళకి గత లెవెల్ సమస్య చెల్లించలేదు, ఇంటి పన్ను చెల్లించలేదు. ఒక వెహికల్ పెట్టి ప్రతి వాడ తిరుగుతున్నారు. మళ్ళీ గ్రామసభ ఏర్పాటు ఉంది అని చెప్పి ఒక వెహికల్ అరేంజ్ చేసినారా? చెప్పి మేము బాలక సుమరణ ఉన్నప్పుడు కూడా ఈ రోడ్ కోసం పరిశీలన చేశామని చెప్పిండు. అసలు మీరు ఎట్లా ఇష్టం ఈ రోడే లేదు, రోడ్లు పెట్టిస్తానండి. పెట్టించలేదు సార్, నాకు అర్థం అన్నాడు. పెట్టించుడు కాదు, వాస్తవానికి ఈ రోడ్ ఉండాలి. అలాంటప్పుడు ఈ రోడే లేదు అంటే ఎట్లా అది రాసుకుంటున్నాం అంటున్నాను. మీరు చేయండి, సంతోషం, మేము కావట్లేదు. మీరు చేయండి, మీరు చేపియాలి. మీరు కాకపోతే నేను చెప్పాలనుకున్న ఏంటిదంటే, మేము గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సుమరణ ఉన్నప్పుడు ఉండే ఆయనే ఈ రోడ్ గురించే మేము అందరం కొట్లాడినాం. జగన్నాథ్ శ్రీనాయంలో ఒక నిమిషం అప్పుడు మాట్లాడినాము. ఈ రోడ్ గురించే మేము మా వాడ మొత్తం కొట్లాడేది. మాకు సందులు కావాలని కాదు. ఒక్క నిమిషం సార్,
ఈ రోడ్ గురించి చిన్న పెద్ద అందరూ కొట్టాను. ఓకే, సుమరణ ఉన్నప్పుడు ఫండ్ రిలీజ్ చేసిండు, సుమరణ వెళ్ళిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఉంటే ఆ లిస్ట్ లో ఉంటే ఈ సందులు గొంతులు రోడ్లు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సిన పేరు ఏంది, ఈ రోడ్ రావాలి. ఈ రోడ్ అని ఎందుకు లేదు సార్ అని అడుగుతున్నా. అరే మాకు చెప్పి మేము చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. సరే మీరు తీసుకెళ్ళండి, మీరు చేయండి, సంతోషంగా కావాలి. ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఉండాల్సింది ఈ రోడ్ లిస్ట్. అసలు దీన్ని ఆర్గ్యుమెంట్ చేద్దామంటున్నారా మీరు? ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చెప్పాను చెప్పండి. నేనేమంటున్నా, లేదు మాకేదో రాత్రి మేము కనుక్కొని ఇక్కడికి వస్తాం తప్ప మాకు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదే ఇప్పుడు మేము నల్ల బిల్లు కానీ ఇంటి బిల్లు కానీ కట్టకపోతే ఆఫీసులో ఇంటికి వస్తామని అడుగుతారు. కౌన్సిలర్లు గెలిచిన కానీ ప్రియారిటీ ఇస్తుంటారు ప్రభుత్వం ఏమన్నా మరిగా అదే అట్లనే జరుగుతుంది సార్. రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, వర్షాకాలం వస్తే తాగడానికి నీళ్ళు రావు, ఏది రావు సార్. మొత్తం అది ఎవరైతే ఏందండి ఉన్నప్పుడు మీరు వచ్చి మీరు చేయాల్సింది సర్వీస్ కదా, మాకు ఆ సర్వీస్ ఇవ్వండి. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ నుంచి గెలిచిండని మేము గర్భట్టి కట్టకుండా వాటర్ బిల్ కట్టకుండా ఉండలేము కదా సార్. ఏదైనా ప్రజల సమస్య, ఎవరు గెలిచినా కూడా ప్రజల సమస్య పట్టించుకోవాల్సింది కాదు సార్. మరి సంవత్సరం మొత్తం గర్భట్టి అడగకండి సార్. మరి ఆయన గర్భట్టి కట్టదు. నేను అడిగినా మాట్లాడినా లేడీ ఎత్తామని చెప్తాను. అది పరిష్కారం కాదు, అది ప్రజల సమస్య. టీఆర్ఎస్ ప్రభుత్వం మేము పని ఆపుతాం. డైరెక్ట్ బాధ్యత అడుగుతారా? ఎట్లా ఉంది ఈ వాడ చూడండి, ఎట్లా ఉంది. వర్షాకాలం వస్తే సార్ గ్యాస్ సిలిండర్ వచ్చడానికి కష్టం, వాటర్ తాగడానికి కూడా వాటర్ వస్తే కష్టంగా ఉంది. ఒక ఆటో వెళ్ళాలి. ఇప్పుడు ఇంతకు ముందు మంత్రి గారు వచ్చి ఎలక్షన్ ముందు శిలాపలకం వేసిండు. మీ కమిషనర్ కూడా వచ్చి ఏం చేసిండ్రు, ఇన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి, డ్రైనేజీ శాంక్షన్ అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మందమరి పట్టణంలోని విస్తృతంగా గ్రామ పట్టణ సభలను నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మందమరి మున్సిపల్ పరిధిలోని మొత్తం 24 వార్డుల్లో ఈ సభలు నిర్వహించగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యల్ని, అవసరాల్ని ప్రతిపాదించారు. ప్రజలు భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతం చేయడం, స్థానిక సమస్యలకి త్వరితగతిన పరిష్కారాలు తెలుసుకోవడం ఈ సభల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా చర్చించి వాటికి తక్షణ పరిష్కార మార్గాలు సూచించే వేదికగా ఈ వార్డు సభలు నిలుస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేయడంలో ఈ సభలు కీలకంగా మారుతున్నాయని అన్నారు. ప్రతి వార్డులో ప్రజల అభిప్రాయాల్ని సేకరించి వాటి ఆధారంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోతుకు సుదర్శన్, ఎండి హఫీజ్, మంకు రమేష్, గజ్జెల్లి లక్ష్మణ్, సత్యనారాయణ, మాయా తిరుపతి, చేగుంట శంకరయ్య, బుర్ర రాజాగౌడ్, ఉదయ్, మాయా లింగన్న, మున్సిపల్ అధికారులు, పిఆర్సీలు, ఆర్పీలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 19వ వార్డు విద్యానగర్లో వార్డు సభ నిర్వహించడం అనేది ప్రజాపాలనలో భాగంగా మనకున్న పథకాల ప్రకారం మహాలక్ష్మి, గృహజ్యోతి, పెన్షన్లు ఈ పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకొని రాకపోతే ఈరోజు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా రాకపోతే ఇంకా దరఖాస్తు చేసుకుని వాళ్ళకు అందకపోతే ఆ పథకం వాళ్ళు మళ్ళీ ఈరోజు దరఖాస్తు చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారి సందేశం ఇప్పుడు వినిపించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం అండి. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయాలను రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఈ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల్లో సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ఈ ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి, ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలనేది మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామిగా కావాలి. ప్యూర్ రేర్ రాజస్థాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన ప్రజాపాలన పథకాల భాగంగా మహాలక్ష్మి సబ్సిడీ గ్యాస్ పథకం ఇప్పటికే 7,372 మంది లబ్ధి పొందారండి. గృహజ్యోతి ఉచిత విద్యుత్ 6,496 గృహాలకు లబ్ధి పొందారు. చేయుత పెన్షన్లు కొత్తగా 166, ఈ స్పౌస్ పెన్షన్లు అంటే 166 మంజూరయ్యాయి. ఎస్హెచ్జి రుణాలు ఇప్పటికీ 149 ఎస్హెచ్జీలకు గాను 1,23,17 లక్షలు మంజూరయ్యాయి. కొత్త రేషన్ కార్డులు 2023 తర్వాత 1,873 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వారు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమం ఈ ఒక రోజులే టోటల్గా పెట్టాలని చెప్పేసి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గమైనటువంటి మందమారి 19వ వార్డు విద్యానగర్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్ గారు రాజేశ్వరరావు, మరి తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంజనీరు గోపి గారు, మరి ఆర్పీలు అరుణ గారు, జ్యోతి గారు, సామ్యుల్, శ్యాము, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు గజ్జని లక్ష్మణ్ గారు, అదేవిధంగా సత్యన్న గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడానికి కష్టపడడం జరిగింది. సోదరులారా, అది ఎంపీ వంశీ కృష్ణ గారు ఆదేశం ప్రకారంగానే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైనా కూడా రాని ఏమైనా అప్లికేషన్ పెట్టి ఇప్పుడు ఇవ్వండి, వాటిని మేము ఎమ్మటి నుండి మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులన్నీ సక్రమంగా అయ్యే విధంగా మళ్ళీ ఎలక్షన్ల టైం అప్పటికీ కూడా మరి ఎవరికి ఒక్క పని కూడా బ్యాలెన్స్ లేకుండా చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం 5, 6, 12 వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, అధికారులు వార్డుల బాటల పట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. 5వ వార్డు కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య, 6వ వార్డు కౌన్సిలర్
తోట సువర్ణ 12వ వార్డు కౌన్సిలర్ పర్వీన్ సుల్తానా ఆయా వార్డుల్లో ప్రత్యేక అధికారులతో కలిసి ప్రజల్ని కలుసుకొని వారి సమస్యల్ని నమోదు చేశారు. పెన్షన్లు, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దొంతాంజలి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యక్షంగా ప్రజల్ని కలుసుకొని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు స్వయంగా పరిశీలించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ సమస్యల్ని నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటారని ఆమె హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, నాయకులు పాదం శ్రీనివాస్, రాజన్న, రవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక 4 వార్డ్స్ లో వెళ్ళాను, కానీ ఇంత జనాన్ని నేను ఎక్కడ చూడలేదు. అది మన గౌరవ కౌన్సిలర్ గారు 4సారి వేశారు. సీనియర్లు మీ అందరికీ అన్ని రకాల పథకాల లబ్ధి పొందాలని నేను అనుకుంటున్నాం. కానీ ఇంకేమైనా లబ్ధి పొందని వాళ్ళు ఉంటే మీరు దరఖాస్తు చేయండి. మనకు జూలై మాసంలో పెన్షన్స్ కానివ్వండి, కరెంటు విద్యుత్ కోసం 200 యూనిట్స్ అది కానివ్వండి, షాదీ ముబారక్ అనే స్కీమ్ కూడా కానివ్వండి, గతంలో ఆన్లైన్ లో మనకు లాగిన్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు అది జూలై మాసంలో మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు గతంలో కూడా ఈ ప్రజాపాలనలో కూడా దరఖాస్తు దొంత అంజలి నర్సన్న గారికి, అలాగే కమిషనర్, మున్సిపల్ కమిషనర్ విజయ్ గారికి, అలాగే 12వ వార్డు కౌన్సిలర్ పర్వీన్ సుల్తానా గారికి, మరియు నా 12వ వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణకు ఏదైతే మా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో, ఇందులో మంచి మంచి ఏదైతే మొండి పనులు అని అంటారు కదా, మొండి పనులు కూడా ఈ 99 రోజుల్లో ప్రజలకు ఒక సువర్ణ అవకాశం ఇది క్లియర్ అవుతాయి. ఎందుకంటే ప్రజలకు, బీదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెట్టాం, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాము, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలు చేస్తామని చెప్పినాము, రైతు భరోసా ఇస్తామని చెప్పినాము, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము, 500కే సిలిండర్ ఇస్తామని చెప్పినాము, సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు, కానీ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం ఏదైతుందా, ఇంకోటి ప్రతిదీ ఆడపడుచుల పేరు మీదనే ఫస్ట్ బస్సు ఫ్రీ. కమిషనర్ గారికి, వేదిక పడినటువంటి చైర్మన్ గారికి, మీడియా మిత్రులకు, మరి మా ముందున్న అక్కా చెల్లెళ్లకు, ప్రతి డిపార్ట్మెంట్ కు పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదవారికి ఇల్లు అని ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, సిలిండర్లు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చింది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సారాజ్యంలో ఈ రోజు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు, మన ప్రేమసాగర్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రజల మధ్యకి పాలన చేసినటువంటి మన పెద్దలు ప్రేమసాగర్ వారికి పేరు పేరు ధన్యవాదాలు. మీరు ఇందిరమ్మ ఇల్లు ఆ పాటలకు ఇచ్చిండు, ఈ పాటలకు ఇచ్చినందుకు అక్కడ అంటారు. అట్లా ఉన్నది అందరు మన వాళ్ళే, అందరికి ఇచ్చుడే, అందరికి పెన్షన్ ఇచ్చుడే, అందరికి ప్రతి ఒక్కరు ఇచ్చుడే, ప్రతి ఒక్క వితంతులు ఇచ్చుడే, వృద్ధులు అందరికి ఇచ్చుడే. మీరు అందుకోసమని ప్రతి ఒక్కరు మీరు మీకు ఏమేమి కావాలో మీరు ఒక అప్లికేషన్ పెట్టి, మరి మన గవర్నమెంట్ కౌన్సిలర్ ఉంటారు, తర్వాత మన వార్డ్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి మరి మీరు అందరు ఇచ్చి, మీ అందరి ప్రతి ఒక్కరి మాకు సహకరించి, మా మమ్మల్ని మీరు సహకరించండి, మీకు మేము సహకరిస్తాం, మున్సిపాలిటీ అభివృద్ధి చేద్దాం, మన వార్డు అభివృద్ధి చేద్దాం. మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్.
నెహ్రూ నగరం, గాంధీ నగర్, గొల్లగూడెం, మనమోదల వాళ్ళకు ఓటేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేషన్ కార్డులు కానీ ఏదైనా పింఛన్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఇక్కడ రాయించుకోగలరు. అందరికీ నా ధన్యవాదాలు. ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి విచ్చేసిన గౌరవ మున్సిపల్ మేనేజర్ గారు, మన వార్డు కౌన్సిలర్ సువర్ణ గారు, అలాగే వేదిక నిర్వహించిన ఇతర పెద్దలు, మరి సమావేశానికి విచ్చేసిన మోదల 6వ వార్డు అన్ని కాలనీల సోదరులు సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, మరి వృద్ధాప్య వితంతు పెన్షన్లు గత 4 సంవత్సరాల నుండి మన గ్రామంలో చాలా మంది ఎలిజిబుల్ ఉన్నా కానీ రాలేదు. మరి ఇప్పుడు వారు అప్లికేషన్ పెట్టుకుంటే గౌరవ మున్సిపల్ ఆఫీసర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. అట్లాగే మన గ్రామంలో కొన్ని మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా కొంత కరెంటు సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వారి దృష్టికి ఇప్పుడు తీసుకెళ్తే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఈ గ్రామానికి అన్ని రంగాల్లో మరి మున్సిపాల్లో ఉన్నటువంటి 15 వార్డులలో మరి 6వ వార్డు మా గ్రామ ప్రజలందరూ మా స్థానిక కౌన్సిలర్ గారికి భారీ మెజార్టీని ఇచ్చిండ్రు. మరి అట్లానే అభివృద్ధి పథకాల్లో కూడా భారీగా ఉండాలని గౌరవ మున్సిపల్ గారిని మరి వేదిక నుంచిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఇవే నేటి ప్రధాన వార్తలు. ఇంతటితో SLN న్యూస్ ముగుస్తుంది. తిరిగి ప్రసారమయ్యే తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.